మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు ట్రిగ్నామెట్రీ గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు కె హరిప్రసాద్. నా ఛానల్ అన్ని చివరి వరకు వీడియో చూడండి. మనం ఈరోజు 10th క్లాస్ సంబంధించిన 11th యూనిట్ ట్రిగ్నామెట్రీ గురించి తెలుసుకుందాం. ట్రిగ్నామెట్రీ అనేది నిత్య జీవితంలో చాలా యూస్ఫుల్, అదేవిధంగా హైయర్ స్టడీస్లో కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ట్రిగ్నామెట్రీలో ఎస్పెషల్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో కాంపోనెంట్స్ గురించి, అసలు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఇలాంటి కోణాలు ఎలా ఫామ్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ టైప్ లో ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. సో ఏబిసి ట్రయాంగిల్. సో ఇక్కడ థీటా, దిస్ ఇండికేట్ థీటా. సో ఇక్కడ థీటాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ను, దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ థీటాకు పక్కన ఉన్నటువంటిది, అంటే జస్ట్ పక్కన ఉన్నటువంటి దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఈ పెద్దగా ఉన్నటువంటి సైడ్ ను హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. సో ప్రతి యాంగిల్ లో కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ బేస్ చేసుకుని ఫస్ట్, సో థీటా బేస్ చేసుకుని ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, నెక్స్ట్ హైపోటెన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మేనర్ ఇక్కడ థీటా ఉందనుకోండి, సిబిఏ. థీటాకు ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఇది అవుతుంది. సో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి దీన్ని హైపోటెన్యూస్ అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రీలో ఫస్ట్ ఏది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఏది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, హైపోటెన్యూస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్టెప్ వస్తే మాక్సిమం ప్రాబ్లమ్స్ ను ఈజీగా సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరు చేసినది? ఎస్. సో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. థీటాకు ఆపోజిట్ సైడ్ ఇది, నెక్స్ట్ థీటాకు అడ్జసెంట్ సైడ్ ఇది, నెక్స్ట్ హైపోటెన్యూస్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నౌ సేమ్ ఇప్పుడు ఈ ఫిగర్ కు తీసుకుందాం మనం. ఇది నో నీడ్, ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా ఇస్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి యాంగిల్ కు? దిస్ ఇస్ బీసీ. దట్ ఈస్ నథింగ్ బట్ బీసీ. నెక్స్ట్ హైపోటెనస్ is like that is AC. Same manner adjacent side by hypotenuse. Tan theta is equal to length of the opposite side by adjacent side. So very simple. Tan theta can be written as sin theta by cos theta. So sin theta and cos theta are two important angles. దాన్ని బేస్ చేసుకుని tan theta మనకి ఈజీగా వస్తుంది. tan theta is nothing but sin theta by cos theta. సేమ్ మనం ఇక్కడ దీన్ని ఈ ఫ్యాక్టర్ ఇలాగ వేసుకుని డినామినేటర్ లో వేసుకుంటే హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ మోర్ 3 యాంగిల్స్ ఉన్నాయి. అవి ఆ 3 ఏంటంటే సైన్ కు రెసిప్రోకల్ వచ్చేసి cosecant theta. సో కాస్ కు రెసిప్రోకల్ వచ్చేసి secant theta. నెక్స్ట్ tan కు రెసిప్రోకల్ వచ్చేసి cot theta. సో నౌ వాటి గురించి స్టడీ చేద్దాం. ఎస్, నౌ రెసిప్రోకల్. సో sin reciprocal is cosecant theta. Cosecant theta, that is nothing but reciprocal అంటే that is 1 by sin theta. So cosecant theta equal to 1 by sin theta. Next cos theta reciprocal ఏంటి? Reciprocal. This is heading. Reciprocal. Cos కు secant theta. This is nothing but 1 by cos theta. Next tan theta reciprocal 1 by sin theta. So that equal to 1 by tan theta. So మనం ఈ 3 sin, cos, tan నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ 3 కూడా వాటి యొక్క రెసిప్రోకల్స్ అవుతాయి. Yes, 11.1 exercise 10th class 1 by 277. So that is first problem, page number 277. Okay, in right angle triangle ABC
8 centimeters, 15 centimeters, 17 centimeters are lengths of AB, BC, CA respectively. Then find out sin A, cos A and tan A. So very simple. Right angle triangle. Already we know that right angle triangle like that. You can draw a picture. Must and should మీరు picture వేసుకుంటే ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. ABC. Okay, ABC. Now here lengths are AB is 8 centimeters. So first one 8, second one 15, third one BCCA is 17. So that is AB 8. Next వచ్చేసి BC వచ్చేసి 15, CA 17. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఆ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. సో మీరు పొరపాటున ఇక్కడ కింద 17 వేసుకుంటే అది రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రాబ్లమ్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే హైపోటెన్యూస్ హైయెస్ట్ ఫిగర్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. హైపోటెన్యూస్ కర్ణము అంటారు దీన్ని. ఇది తక్కువ నంబర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ఇక్కడ 17 వేస్తే మన ప్రాబ్లం రాంగ్ వస్తుంది. సో కాబట్టి మనం చేయాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ప్రాబ్లం ఏంటంటే టేబుల్లో ఫార్మ్ చేసుకుని ఫిగర్ ను కరెక్ట్ సైడ్స్ ఇచ్చుకున్నామా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. నౌ ఫస్ట్ వన్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ యాంగిల్ అడిగాడు. సో ఏ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది దీనికి ఆపోజిట్ ఇది. సో దిస్ ఈస్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ దీనికి ఇది అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఇది హైపోటెనస్. సో ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. వెరీ సింపుల్. ఆల్రెడీ మనకు ఆల్రెడీ సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై hypotenuse. So that is nothing but opposite side is 15 by hypotenuse is nothing but 17. So that's all. That is the sin A value. Next similarly cos A value. Cos A is nothing but adjacent side by hypotenuse. ఇవి రేషియోస్ మస్ట్ ఇవన్నీ బాగా మనం నేర్చుకోగలిగితే ఈజీగా చేయగలుగుతాం. Adjacent side by hypotenuse. Adjacent side is 8 by hypotenuse. Hypotenuse is 17. So now 17. Next tan A is equal to tan A already we know that sin A by cos A. ఆ టైప్ లో చేయొచ్చు లేదా ఫార్ములా ఐడియా ఉంటే డైరెక్ట్ గా ఆపోజిట్ సైడ్ బై adjacent side. So opposite side is 15, adjacent side is 8. So మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఫైండ్ అవుట్ sin A cos A tan A. sin A వచ్చింది, cos A వచ్చింది, tan A వచ్చింది. So that is the answer. Now second problem. The sides of right angle triangle PQR. PQ is equal to 7 centimeters. Next QR is equal to 25 centimeters and P is 90 degrees respectively. Then find tan Q and minus tan R. Now diagram. Diagram లో యాంగిల్ ఆల్రెడీ గివెన్. యాంగిల్ P is equal to 90 degrees. So 90 degrees ఇది ఇక్కడ P. 90 degrees. This is P. Next PQ is equal to 7 centimeters. So PQ is equal to 7 centimeters. Next QR is equal to 25. QR. This is PQR. So this is 25 centimeters. So now we find out the other side, that is PR value. So ఎలా అనుకుంటాం ఆ PR value? Very simple. We know that this is right angle triangle. So మనం Pythagorean formula ప్రకారము, that is hypotenuse square is nothing but side square plus side whole square. So this is one is adjacent, another one is opposite. Okay. Yes. Now hypotenuse already is given, that is 25 square equal to side square, that is 7 square plus another one is we don't know, though, that means say x, that is x square. So simply 25 square is nothing but 625 minus 7 square is 49, moves to left side, then that equal to x square. So now this one is we can subtract 625 to 49, we get 576. So that equal to x square. So now x value is nothing but
24. So this is the another side. So that value is 24 value. Now we need tan q. So now tan q is equal to q. Q means this one. Opposite side of that, opposite side by adjacent formula. So tan q is nothing but opposite side by adjacent. Opposite is this one. This is 24 by adjacent. Adjacent side is this one, 7. Now tan r. Tan r, that means the same formula, opposite by adjacent. But angle is r. Most important, both are same, is not same, because this is angle q, this is r. So tan r, you can say that this is opposite side is 7. So 7 by adjacent side is arc adjacent side 24. So that means like that. Now tan q minus tan r is equal to, very simple, tan value, that is 24 by 7 minus 7 by 24. Simply we get LCM 24 into 7, because they are co-prime numbers. Now 7 divide this 24 into 24, 576 minus 24 this is the, and that's on the 770, 49. So that value comes 576 minus 49. So this is the answer. So 24 into 7, 168. 576 minus 49 is nothing but 527. So సేమ్ మేనర్ లో tan q మైనస్ tan ఏది ఇచ్చినా మనం చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది యాంగిల్ q తో ఉందా r తో ఉందా. సేమ్ tan q మైనస్ tan q ఉంటే ఓకే 0, కానీ ఇక్కడ q మైనస్ r. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. థర్డ్ ఫోర్త్ మీరు ట్రై చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ 3 tan a is equal to 4, then find sin a and cos a. So same, now given tan a is equal to 4 by 3 moves to right side, that is 4 by 3. So now figure. So already we know that a, b, c. Tan a, that is nothing but this is opposite side by adjacent side. Tan a opposite side, this is 4, adjacent side is 3. Now we find hypotenuse. So that is from the Pythagorean formula, hypotenuse whole square is equal to side square plus side square. So now that is nothing but this is x square. So 3 square plus 4 square, that equal to 9 plus 16, 25. So now x value is equal to 5. So x value is nothing but 5. Now we need sin value. So that is sin a is nothing but opposite side by hypotenuse. So that is opposite side a, this is angle a. So angle a, opposite side is 4 by hypotenuse is 5. That's all. Now cos a. Cos a is nothing but adjacent side by hypotenuse. So that means adjacent side of a, this is a, angle a, adjacent side is 3, opposite hypotenuse is 5. So that is cos a is equal to 3 by 5. Yes, now seventh problem. Given cot theta equal to 7 by 8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. మనం సింపుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైన్ లో ఉంది వాల్యూ,
ఇక్కడ కాట్ లో ఇచ్చాడు. సో ఫస్ట్ సైన్ లో కాస్ లలోకి వచ్చేటట్టుగా వాల్యూ తీసేసుకుందాం ఫస్ట్. సో గివెన్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. సో సేమ్ రైట్ యాంగిల్ పిక్చర్ వేయడం. సో ABR theta ABC. Now this is nothing but adjacent side by opposite side, because tan is nothing but cot is nothing but reciprocal of tan theta. So that is adjacent side by opposite side. So adjacent side, this one theta 7. Next opposite side, this is 8. Now we need hypotenuse. So that is nothing but hypotenuse is nothing but 7 square plus 8 square. 7 7 is 49. 8 8 is 64. So that is we get 113 value. That is 113 within the root, that is 113. Now 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. So now you can observe that a plus b into a minus b, that is nothing but a plus b into a minus b. We know that a square minus b square. Here also a plus b into a minus b, that is a square minus b square. So we can apply that 1 square minus sin square theta by 1 square minus cos square theta. So this is nothing but 1 minus sin square theta by 1 minus cos square theta. So now 1 minus, here observe that here sin theta is sin theta value opposite side by, this is opposite side 8 by hypotenuse. Yes, next cos theta is equal to adjacent side by hypotenuse. So that is the cos sin value into sin value, cos and sin value. So now we can apply that. Sin square theta is nothing but sin theta whole square. So both are same. That means 8 by root 113 whole square by 1 minus 7 by root 113 whole square. Now that is 1 minus 8 square a by b whole square, that is a square 64 by 113 by 1 minus 7 square 49 by 113. Now this can be written as LCM 113. So simply write like this 113 minus 64. So 113 minus 64 is nothing but 7. Next 5 57. ఇక్కడ 49 అవుతుంది. So that is 49 by 113 into, this is denominator reciprocal అవుతుంది. So that is ఇలా అవుతుంది. సో ఇక్కడ 64 అవుతుంది. తీసేస్తే మనం ఇక్కడ తీసాము 113 minus 49 తీసేస్తే 64 అవుతుంది. So now 113 cancel, that equal to 49 by 64 is the answer. So this is the answer, 49 by 64. That is first one answer. Now second one. So ఇదే ప్రాబ్లం లో మనము ఫస్ట్ ప్రాబ్లం కు సైన్ వాల్యూ కాస్ వాల్యూ కనుక్కున్నాం. సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ 8 by root 113. Cos theta is equal to 7 by root 113. Now we find 1 plus sin theta by cos theta. So that is 1 plus sin theta is, that is 8 by root 113 by, next cos theta is 7 by root 113. So this can be written as root 113 plus 8 by 7, root 113 into, that is reciprocal. So that is 113 by 7.
So root 113 cancel. That value is root 113 plus 8 by 7. So value is of 1 plus sin theta by cos theta value is nothing but root 113 plus 8 by 7. That's all. Yes, now 8th problem. In a right angled triangle ABC, right angle is at B. If tan A is equal to root 3, then find the values of sin A cos C plus cos A sin C. So ఇక్కడ B value 90 degrees అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ 90 degrees ఇది. Now tan A is given tan A is equal to root 3, that is nothing but root 3 by 1. So already we know that tan value, that is opposite side by adjacent side. So that is opposite side tan A కు A ని బేస్ చేసుకొని opposite side ఏంటి root 3. So adjacent side ఏంటి ఇది పక్కది. Adjacent అంటే పక్క side అది. So this is 1. Now we need hypotenuse. So already we know that hypotenuse whole square is equal to side square plus side square plus root 3 whole square, that is 1 plus 3 equal to 4. This is hypotenuse square is equal to 4. So hypotenuse is equal to 2. So 2. Now we need sin A value. So that is sin A equal to, first values తీసుకుందాం, sin A cos A sin B and next multiply చేద్దాం. Sin A value is equal to sin A, that is opposite side by adjacent side, sorry, hypotenuse. So opposite by hypotenuse, that is equal to root 3 by 2, root 3 by 2. Next another one is cos A. So cos A is equal to adjacent side by hypotenuse. So adjacent side by hypotenuse, that is equal to 1 by 2 అవుతుంది. So next C. So that is sin C value. Sin C ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీనికి ఆపోజిట్ ఏంటి, దీనికి ఆపోజిట్ ఇక్కడ తీసుకుంటే 1 by 2. సో దట్ ఈస్ ఆపోజిట్ బై hypotenuse is equal to 1 by 2. Next cos C is equal to cos C adjacent side root 3, hypotenuse is 2. So that is adjacent by hypotenuse is equal to root 3 by 2. So first మనం ఈ వాల్యూస్ తో ఫాలోఅప్ చేయాలి. సో మనకి ఇక్కడ sin C తీసుకున్నాము, cos C తీసుకున్నాము. అంటే C దృష్ట్యా, ఇక్కడ A అంటే A దృష్ట్యా ఇవి తీసుకున్నాం. ఇది కీలకం. తర్వాత దెన్ సింప్లిఫికేషన్, వెరీ సింపుల్ గా sin A cos C. సో sin A ఎంత root 3 by 2 ఇంటూ cos C ఎంత ఇక్కడ root 3 by 2 ప్లస్ cos A ఎంత 1 by 2 sin C, that is 1 by 2. So very simple. Root 3 into root 3, 3, 2 into 2, 4, plus 1 into 1, 1, 2 into 2, 4. So that is LCM is 4, 3 plus 1, that equal to 4 by 4, that equal to 1. 1 is the answer. So స్టూడెంట్స్, నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేశాను. మీరు ఈ ఎక్సర్సైజ్ సంబంధించినవి ఒక 2-3 ప్రాబ్లమ్స్ మాత్రమే నేను మీకు వదిలాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి, అవి కూడా సాల్వ్ చేస్తాను. మీరంతా కూడా ఇప్పుడు లాక్డౌన్ మూమెంట్ లో చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కొన్ని స్కూల్స్, ఎస్పెషల్లీ విలేజ్ లో కొన్ని స్కూల్స్ లో జరగకపోవచ్చు. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా ఉన్నా కూడా డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.